ప్రపంచంలోనే రష్యా ప్రధాన చమురు ఎగుమతిదారుగా ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే రష్యా చమురును డిస్కౌంట్లో విక్రయిస్తోంది. తక్కువ ధరకే చమురు లభిస్తుండటంతో చైనా, భారత్ వంటి దేశాలు అధిక స్థాయిలో చమురును కొనుగోలు చేస్తున్నాయి. ఇలా వచ్చిన ఆదాయంతోనే రష్యా తన యుద్ధాన్ని కొనసాగిస్తోందంటూ అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ ఈ యుద్ధంలో తన వ్యూహాన్ని మార్చింది. రష్యా ఇంధన సరఫరా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. ఈ దాడులు రష్యా రిఫైనరీలు, పంపింగ్ స్టేషన్లు, ఇంధన రైళ్లపై జరుగుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్లు 10 రిఫైనరీలను టార్గెట్ చేసి రిఫైనింగ్ కెపాసిటీని 17 నుంచి 21% తగ్గించాయని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ దాడులు రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. రిఫైనరీ తగ్గిపోవడంతో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతేకాక ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యా చమురు ధరలను పెంచాల్సి వస్తోంది. ఇక ఉక్రెయిన్ వరుసగా చేస్తున్న దాడులతో రష్యాలో డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడింది. గ్యాజ్ ప్రోమ్ ఆపరేట్ చేసే బష్కోర్టోస్తాన్ రిఫైనరీ వంటి కీలక సైట్లు ఉక్రెయిన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. తమ దాడులు రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలే అంటూ రష్యా కొట్టిపారేస్తున్నప్పటికీ దేశంలో మాత్రం ఇంధన కొరత ఏర్పడింది. అయితే రష్యా మార్చి 1 నుంచి గ్యాసోలిన్ ఎగుమతిపై నిషేధం విధించింది. అయితే జూలైలో ఈ బ్యాన్ విస్తరించగా తాజాగా ఈ ఏడాది చివరి వరకు పూర్తి స్థాయిలో ఎగుమతులపై నిషేధం వర్తిస్తుందని రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నోవాక్ స్పష్టం చేశారు. ఇక డీజిల్ ఎగుమతులపైన పాక్షిక ఆంక్షలు విధించారు. దేశంలో రవాణా వ్యవస్థల డ్యామేజ్తో పాటు దేశీయంగా ఏర్పడిన డీజిల్ కొరతను తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు రష్యా చెబుతోంది. రష్యాలోని గ్యాజ్ ప్రోమ్, లుకాయిల్, రోస్నెఫ్ట్ వంటి కంపెనీలు రిజర్వ్ కెపాసిటీ యాక్టివేట్ చేస్తూ మెయింటెనెన్స్ డిలే చేస్తున్నాయి. ఇప్పటికే క్రిమియాలో సగం పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. చాలా ప్రాంతాల్లో ఇంధనాన్ని రేషన్ పద్ధతిలో సరఫరా చేస్తున్నారు. ఉక్రెయిన్ దాడులతో గ్యాస్ ప్రోమ్ రిఫైనరీలు ధ్వంసమయ్యాయి. ఇక ఎక్స్పోర్ట్ పోర్టులు, రిఫైనరీలను కూడా ఉక్రెయిన్ దాడులు దెబ్బతీశాయని రష్యా ఆయిల్ పైప్లైన్ మోనోపలీ ట్రాన్స్నెఫ్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇక రోజురోజుకు ఇంధన కొరత తీవ్రమవుతుండటంతో మాస్కో, నిజ్నీ నోవ్గోరాడ్లలో లుకాయిల్ క్యానిస్టర్ ఫ్యూయల్ అవుట్ సేల్స్ బ్యాన్ బోర్డులను పెట్టేశాయి. చుకోట్కా, సఖాలిన్ నుంచి ర్యాజాన్, సమారా వరకు దాదాపు 21 ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడింది. అయితే కొరతకు కారణం రిఫైనరీలు ప్రొడక్షన్ను తగ్గించడం వల్లే అని గవర్నర్ సెర్గీ అక్సియోనోవ్ తెలిపారు. మరోవైపు రష్యాలో గ్యాసోలిన్ ధరలు 40 నుంచి 50% పెరిగాయి. దీంతో రష్యా ప్రభుత్వం రిజర్వ్ కెపాసిటీ రైల్ షిప్మెంట్స్ను కోఆర్డినేట్ చేస్తోంది. ఇప్పుడు రష్యా ఆయిల్ ఎగుమతులను బ్యాన్ చేయడంతో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న భారత్, చైనా రిఫైనరీలపై ప్రభావం పడుతోంది. ప్రస్తుతం రష్యా చమురుపై ఇండియన్ రిఫైనరీలు $4 డిస్కౌంట్ పొందుతున్నాయి. కానీ బ్యాన్ వల్ల సప్లై కొరత పెరుగుతోంది.